తమ్ముడు, చెల్లి, సవాలుగా తీసుకో. ఈరోజు చిన్న అనారోగ్యం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న కష్టం వస్తే వెనువెంటనే నువ్వు అనే మాట ఏంటో తెలుసా? ఏం చేశాడండి దేవుడు? ఏం చేయాలి? నీ కొరకు తన ప్రాణం పెట్టాడుగా, నీ కొరకు తన సర్వస్వాన్ని కార్చాడుగా. ఇంతకు మించి దేవుడు మన బ్రతుకులో ఏం చేయాలి? అయితే సుమి, జీవితంలో ఒకటి నేర్చుకో. ఎన్ని ముళ్ళు, ఎన్ని అభ్యంతరాలు నీ బ్రతుకులో ఎదురైనా దేవుణ్ణి ఒక మాట అడుగు, ముందుకే సాగిపోతా కానీ వెనుదిరిగి నేను చూడనయ్యా. పిల్లలే నాకు ముళ్ళైనా, భర్తే నాకు ముళ్ళైనా, అనారోగ్యమే నాకు ముళ్ళైనా, ఆర్థిక సమస్యలే నాకు ముళ్ళైనా, వ్యక్తులే నాకు ముళ్ళైనా, శక్తులే నాకు ముళ్ళైనా, ఈ ముళ్ళ మధ్యలో నీ మహిమ కొరకు నేను బ్రతుకుతా అని దేవుని కొరకు నిలవబడు. దేవుడు కూర్చున్న సింహాసనం మీద నువ్వు ఆసీనుడయ్యే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.